హాయ్ వియర్స్, వెల్కమ్ టు యువర్ కార్. మనం యువర్ కార్లో ఉన్నాము. నా పేరు యాంథోనీ అండి, మీకు ఆల్రెడీ తెలిసిందే. మన దగ్గర ఏమంటే వెహికల్స్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ అయితే ఉంది. మన దగ్గర ప్రస్తుతానికైతే మనకు ఎస్యూవీ టైప్స్లో కానీ, దాని తర్వాత జీప్ కంపస్ కానీ, బొలెరో నియోస్ కానీ, ఇవన్నీ చాలా వరకు మన దగ్గర వస్తూనే ఉంటాయి వెహికల్స్, చెప్పాను కదా. అయితే మీరు తప్పకుండా, మీరు ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పాను, తప్పకుండా నన్ను వచ్చి కలిస్తే మీకు తప్పకుండా మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాను. మంచి ప్రైస్ అయితే కన్నా మీరు కావాలంటే మీరు అడగండి. ఇక్కడ ఇది ఉన్నా కానీ వాళ్ళ ప్రైస్ నేను ఎలా ఇప్పిస్తాను, నేను కస్టమర్కి ఏది ఉన్నా కానీ మీకే 100% నేను సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే మీకు నేను సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ ఏం చేస్తారంటే మీరు ఇంకొకరికి చెప్తారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. అలాగే ఎప్పుడైనా కానీ ఎక్కడెక్కడో అనంతపూర్ నుంచి కానీ, లేకపోతే విజయవాడ నుంచి, ఎక్కడెక్కడో నుంచి, ఖమ్మము, కడప, కర్నూలు, దాని తర్వాత వరంగల్, ఎక్కడెక్కడో నుంచి అక్కడి నుంచి వచ్చి నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎక్కువ బయట ఇక్కడ నుంచి చాలామంది నా దగ్గర వచ్చి తీసుకుంటారు. ఇక్కడ లోకల్గా చాలా వరకు వచ్చి తీసుకుంటారు. ఏమంటే అందుకే చెప్పాను కదా, నా దగ్గర అన్ని రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. రిపీటెడ్ కస్టమర్స్ అనేది ఎందువల్ల ఉంటారంటే, నేను వాళ్ళకు మంచి బండితో పాటు మంచి ప్రైజ్, తక్కువ ప్రైస్లో, వాళ్ళు అడిగిన ప్రైస్లో అటు ఇటు మాట్లాడి నేను ఆ కస్టమర్స్కి అయితే నేను ఇప్పిస్తానండి. అలా ఉంటుంది నా ఇదనేది. మీరు నన్ను తప్పకుండా, అందుకే నేను చెప్పాను ఇంతకుముందు కానీ కస్టమర్స్కి వచ్చి తప్పకుండా నా పేరు చెప్పండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేరు అనేది చెప్పండి, నాకు కాల్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే యాంథోనీ గారు ఉన్నారా అని చెప్పేసి అడగండి. ఉంటే కింద వాళ్ళు ఏమంటే నేను మీకు బడ్జెట్గా చెప్పాను కదా, తక్కువ ప్రైస్లో ఇప్పిస్తాను. ప్లస్ నా నంబర్ అయితే నోట్ చేసుకోండి. నా నంబర్ వచ్చేసి 6301808573. యాంథోనీ నా పేరు. ఇంకొకటి 7386999249. ఈ 2 నంబర్ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇది ఉంటుంది, మీకు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. చాలామంది అడుగుతూ ఉంటారు ఫొటోస్ పెట్టండి. అది ఫొటోస్లో ఏమంటే మీకు వెహికల్స్ అనేది ఫొటోస్ పెడతానండి, సింగిల్ ఫోటో, నేను వెహికల్స్ అయితే ఫొటోస్ చాలా కస్టమర్స్కి పెడతా ఉంటాను. ఏమంటే అక్కడ సపోజ్ ఇప్పుడు రేట్ అనేది చెప్తాను, సార్ ఇంతవరకు రేట్ ఉందనేసి. అది డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఆ కస్టమర్ ఎంతవరకు ఇస్తారో. అందుకే ఇక్కడికి వస్తే మీరు వెహికల్ చూసి, ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్ అయితే మీరు డైరెక్ట్గా దీన్ని చూసి మనం ఇదనైతే ఏం చెప్పలేము. అందుకే మీరు ఫస్ట్ ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత వెహికల్ చూసుకొని వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వెహికల్ నచ్చిందనుకో, అప్పుడు డైరెక్ట్ కస్టమర్తో రేట్ మాట్లాడిస్తాము. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి. మాది ఓన్లీ కమిషన్ ఉంటుందంతే. ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. బ్యాంక్ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ 2 ఉంటుంది. సపోజ్ సిబిల్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇబ్బంది ఏం లేదు, ప్రైవేట్ ఫైనాన్స్ అయితే వస్తుంది మన దగ్గర. ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి 60 to 70% వరకు ప్రైవేట్ ఫైనాన్స్ అనేది మనకు వస్తుంది. బ్యాంక్ అయితే 70 to 80% వరకు బ్యాంక్ ఫైనాన్స్ అయితే రావచ్చండి. ఇంకా అది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. కానీ సపోజ్ ప్రొఫైల్ బాగుంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఇంకా ఎక్కువగా రావచ్చు. అందుకే సార్ మీరు తప్పకుండా వచ్చి విజిట్ అయ్యి తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు మంచి ప్రైస్తో, తక్కువ ప్రైస్తో, దాని తర్వాత మంచి వెహికల్ అనేది గుడ్ కండిషన్ ఉండే వెహికల్. నేను చెప్పాను కదా, ఇక్కడ వెహికల్స్ ఇన్ని వెహికల్స్ ఉంటాయి కదా, నేను మీకు ఇన్ని వెహికల్స్, ఆ వెహికల్, ఈ వెహికల్, ఆ వెహికల్ అని చెప్పను. ఒక 10 వెహికల్స్, 7-8 వెహికల్స్ చూపిస్తాను. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. వెహికల్ ఎక్కడైనా తీసుకొని పోయి చెక్ చేయించుకోండి. కావాలంటే మీరు ఎక్కడైనా మీకు ఇష్టం డ్రైవర్ని ఇస్తాను. మీరు వెహికల్ తీసుకొని పోయి చెక్ చేయించుకున్న తర్వాత మీరు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే ఆ వెహికల్ అనేది కస్టమర్తో రేట్ మాట్లాడదాము. ఏమంటే కొన్ని వెహికల్స్ ఉంటాయి తక్కువ తిరిగినవి, ఇట్లాంటివి, అవి కొంచెం రేట్స్ కానీ అటు ఇటు ఉంటాయి సార్. అట్లా ఇంకా ఏమంటే చాలామంది కస్టమర్స్ చెప్తా అంటారు, ఎలా ఉంటుందంటే బయట నాకు ఇంతలో ఉంది, బయట నాకు అంతలో ఉంది. అలాంటి వెహికల్స్ అనేది నేను కానీ తెప్పిస్తాను సార్. అయితే బండ్లు క్లారిటీ ఉండవు, బండ్లు యాక్సిడెంట్ అయినట్టువో, టోటల్ లాస్ ఉండేటివో, లేకపోతే ఇంజన్లో ప్రాబ్లం ఉండేటివో, లేకపోతే డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండే వెహికల్స్. ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఒక వెహికల్ మన దగ్గరకు వచ్చింది, వెహికల్ అంతా బాగుంది, దాని డాక్యుమెంట్స్ అనేది ప్రాబ్లం అనేది ఉంది సార్. అందుకే మేమైతే వెహికల్ బయటికి పంపించేసాము. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న కార్ డెక్కర్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని పోయి పెట్టుకుంటారు. అక్కడ ఏమంటే అది వేరు ఉంటుంది సార్. మన దగ్గర ఏమంటే పర్ మంత్ 80 to 100 వెహికల్స్ మనం సేల్ చేస్తాము. మన దగ్గర డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే ఇంజన్ కానీ, యాక్సిడెంట్ కానీ, 3 అనేది మీకు గ్యారంటీ ఉంటుంది. ఇంకా వెహికల్స్ చూసుకుంటే కన్నా చాలా వెహికల్స్ మన దగ్గర వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. పర్ మంత్ చెప్పాం కదా, 100 వెహికల్స్ సేల్ అయితే అవుతుంది మన దగ్గర. వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇంకా వెహికల్స్ చూసారనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఈ గ్రాండ్ ఐటమ్స్ ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు టోటల్ గ్రాండ్ ఐటమ్సే ఉన్నాయి. ఈ గ్రాండ్ ఐటమ్స్ చూస్తే వెహికల్ అయితే ఇప్పుడే వచ్చింది సార్. ఇది గ్రాండ్ ఐటమ్ నియోస్ 2021 ఏమో ఉందని ఇప్పుడే వచ్చింది సార్ వెహికల్. ఇంకా వెహికల్ అయితే కన్నా చెప్పాను కదా, మన దగ్గర ఇంకా వెహికల్ చెక్ చేయలేదు ఈ వెహికల్ని. వెహికల్ వచ్చిన వెంటనే మన దగ్గర యాక్సిడెంట్ అయిందా, లేకపోతే అప్రాన్స్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, లేకపోతే ఇంజన్లో ఏదైనా ఇంజన్లో ప్రాబ్లం ఉందా, బ్యాక్ పంపింగ్ ఉందా, బ్యాక్ కంప్రెసర్ ఉందా, ఆయిల్ లీకేజ్ ఉందా, హెడ్లో నాయిస్ ఉందా,
డిక్కీ ప్యానల్ హెడ్లైట్ ప్యానల్ అన్నీ చెక్ చేసుకొని ఫ్లడ్ అయిందా, చాలా వరకు ఏమంటే బయట ఫ్లడెడ్ వెహికల్స్గా నమ్మేస్తూ ఉంటారు. మన దగ్గర ఏమంటే అవన్నీ చెక్ చేసుకొని ఓకే పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెడతామండి. చెప్పాను కదా మాది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుంది, బోత్ సైడ్ కమిషన్ ఉంటుంది. 1,02,300 రూపాయలు ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుంది అట్లా మాది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ సార్ ఇవాళే రావడం జరిగింది మాన్యువల్. ఇది వచ్చేసి 2015 మోడల్. ఇది 15 మోడల్ గ్రాండ్ ఐట్ అని ఫ్యూల్ అయితే పెట్రోల్ అరౌండ్గా 60 చేంజ్ ఏమో తిరిగింది సార్. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, డైరెక్ట్ కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి తక్కువ బడ్జెట్లో కావాలా, ఒక 150-180 బడ్జెట్లో కావాలంటే ఈ ఐటెం తీసుకోవచ్చు సార్. ఇది 88,000 తిరిగింది, 2010 మోడల్. బండి అయితే బాగా నీట్గా మెయింటైన్ చేశారు. జస్ట్ డ్రైవింగ్ పర్పస్ కానీ లేకపోతే హ్యాండ్ ఫ్రీ చేసుకోవడం కానీ ఇలా తక్కువ బడ్జెట్లో వాళ్ళకి కావాలంటే ఈ వెహికల్ మన దగ్గర ఉంది. బెస్ట్ వెహికల్ 2010 మోడల్, 220 ఉంది నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ గ్రాండ్ ఐటెన్ సార్. గ్రాండ్ ఐటెన్ వెహికల్ 2015 మోడల్. ఇది 15 మోడల్ అరౌండ్గా 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ సార్. పెట్రోల్ ఆస్టా టాప్ ఎండ్. దీంట్లో మీకు పుష్ బటన్ స్టార్ట్, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, ఇన్బిల్ట్ స్టీరియో, ఫాగ్లమ్, టోటల్ టాప్ ఎండ్. ఇది అరౌండ్గా మనకు 480 చెప్తున్నాడు, నెగోషియబుల్ సార్. కస్టమర్తో మనం బార్గెన్ చేసి 480 490 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఫోర్డ్ ఫిగో. కొంతమంది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఫోర్డ్ ఫిగో ప్రిఫరబుల్ సార్. ఫోర్డ్ ఫిగో ఉంది మన దగ్గర అరౌండ్గా 2 lakhs, 1.5, 2 lakhs. అది చెప్పాను కదా సార్, డిపెండ్స్ ఆన్ కస్టమర్. మనం కస్టమర్ ఏమంటే ఇక్కడ వచ్చి మీరు వెహికల్ అక్కడి నుంచే మీరు వెహికల్ ఇలా ఉంది, ఇంత ప్రైస్ ఉంది, అంత ప్రైస్ ఉంది అని చెప్పేది కదా సార్. మీరు అయితే ఇక్కడికి రండి, విజిట్ అవ్వండి, వెహికల్ చూపిస్తా, మంచి వెహికల్. మీ ప్రైస్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్, మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ అయితే నాకు ఒకసారి చెప్పండి. నేను డైరెక్ట్ కస్టమర్తో నేను మాట్లాడి ఎట్లన్నా కానీ బార్గెన్ చేసి మీకైతే 100% మంచి బెస్ట్ ప్రైస్ నేను ఇప్పిస్తాను తప్పకుండా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ వెహికల్. అయితే వెహికల్ అయితే చాలా బాగుంది. 2018 మోడల్, 25,000 తిరిగింది. ఇది కొంతమంది చెప్తారు మీటర్ రీడింగ్ ట్యాంపర్డ్ అయ్యి ఉండొచ్చు అని. 100% మీరు కావాలంటే బండి ఇచ్చి పంపిస్తాను, షోరూంలో చెక్ చేసుకోండి. మీటర్ రీడింగ్ ట్యాంపర్డ్ అయితే కింద మీ అమౌంట్ అయితే మీకు రిఫండ్ ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్. కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా సార్, వెహికల్స్ అయితే కొంతమంది చాలా వరకు తిప్పరు. వాళ్ళు ఏమంటే వెహికల్ ఇంట్లో పెట్టుకుంటారు, ఎక్కువ తిప్పకుండా అలా కొన్ని వెహికల్స్ అలా వస్తాయి, కొన్ని వెహికల్స్ ఎక్కువ తిరిగినట్టుగానే ఉంటాయి అలా. ఇది చూసారనుకోండి 2019 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ మోడల్ 2019, ఓన్లీ 20,000 తిరిగింది అంతే. టోటల్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి, 20,000 తిరిగింది. అరౌండ్గా 580 ఏమో ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇక్కడ యాక్సెంట్ ఉంది సార్ మన దగ్గర. యాక్సెంట్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2016 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్, 49,000 తిరిగింది సార్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. రేట్ అయితే ఆటోమేటిక్ వెహికల్స్ కాబట్టి కొంచెం రేట్స్ అనేది అటు ఇటు ఉంటుంది, అన్నా కానీ మనం బార్గెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డిజైర్ సార్, ఓల్డ్ మోడల్. ఇది 9 మోడల్ 10 మోడల్ ఉంటుంది. ఇది కానీ తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది మనకు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 2014 మోడల్ ZXi టాప్ ఎండ్ స్విఫ్ట్ డిజైర్. ఇవన్నీ స్విఫ్ట్ డిజైర్ లైన్ సార్. యాక్చువల్లీ స్విఫ్ట్ డిజైర్లు ఏమంటే చాలా వరకు మన దగ్గర ఆగవండి వెహికల్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి స్విఫ్ట్ డిజైర్లు. అందుకే దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉంటాయి, రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్. అదే స్విఫ్ట్ డిజైర్ ఎవరన్నా బయట ఏమంటే ప్రతి ఒక్కరితో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు దాని వాల్యూ ఎలా ఉంటుందో. మారుతి బండ్లు, హుండాయ్ బండ్లు రీసేల్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మైలేజ్ కానీ ఇది ఉంటుంది కాబట్టి బయట ఎవరైనా తక్కువలో ఇస్తే మీరు ఆటోమేటిక్గా తీసేసుకోవద్దండి. వెహికల్ చెక్ చేయించుకోండి, బయట ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు. బయట కానీ మీరు తీసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మెకానిక్, మీ దగ్గర ఉండే మెకానిక్ని చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత తీసుకోండి స్విఫ్ట్ డిజైర్లు. ఇది వచ్చేసి 14 మోడల్ సార్. ఇది ZXi టాప్ ఎండ్ 67,000 తిరిగింది, 5 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ ఇవాళే రావడం జరిగింది సార్ స్విఫ్ట్ డిజైర్. ఫ్యూల్ అయితే పెట్రోల్. ఇది పెట్రోల్ 2020 మోడల్ అనుకుంటాను, 20 మోడల్ సార్. ఇది 2021 మోడల్ పెట్రోల్, అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ స్విఫ్ట్ డిజైర్ అండి, 2017 మోడల్ ఫ్యూల్ పెట్రోల్ VXi, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 6 lakhs చేంజ్ చెప్తున్నారు సార్, అరౌండ్గా 5 lakhs చేంజ్ మీకు వెహికల్స్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఒకటి స్విఫ్ట్ డిజైర్ వచ్చింది సార్. ఇది కానీ 17 మోడల్. ఇది 17 మోడల్ అంతే, సేమ్ ప్రైస్ 6 lakhs అట్లా ఉంటుంది. 5 lakhs చేంజ్కి మనకు వెహికల్ అయితే వచ్చేస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు టోటల్ i20s ఉన్నాయి సార్. i20s ఇక్కడ సేల్ మన దగ్గర ఏమంటే ఎక్కువ వరకు ఆల్టో సార్, i10, i20, స్విఫ్ట్ డిజైర్ ఒక్కొక్క డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇది వచ్చేసి i20 సార్ డీజిల్. ఇది 2013 మోడల్, 90,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మీకు 450 కస్టమర్ కోటెడ్ ప్రైస్ చెప్తున్నారు, అరౌండ్గా 350, 340 డిపెండ్స్ ఆన్ కస్టమర్ చెప్పాను కదా.
ఆ ప్రైస్లో మనం ట్రై చేయొచ్చు కస్టమర్ దగ్గర. ఇంకా ఇది కానీ ఒకటి ఉంది 2012 మోడల్, ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్, స్పోర్ట్స్ మోడల్. ఇది కానీ మీకు అరౌండ్గా 3,60,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి, బార్గెన్ చేసుకోవాలా. ఇది ఒకటి ఉంది i20 మనకు 2016 మోడల్ సార్. ఇది ఫ్యూల్ పెట్రోల్ అరౌండ్గా 570 కోటెడ్ ప్రైస్ ఉంది సార్. నెగోషియబుల్, టాప్ ఎండ్ ఇది. ఇంకొకటి ఇది ఒకటి ఉంది సార్. ఇది 2012 మోడల్, ఫ్యూల్ అయితే డీజిల్, యాస్టా టాప్ ఎండ్, 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి ఇది ఒకటి ఉంది సార్ i20 డీజిల్ వెహికల్, 2022 మోడల్, ఎన్లైన్ ఇది, స్పోర్ట్స్ మోడల్, 67,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది మాన్యువల్, 9,70,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్. నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి ఇది ఒకటి 2013 మోడల్, స్పోర్ట్స్ i20 డీజిల్ వెహికల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు డీజిల్ ప్రిఫర్ చేయొచ్చు. ఇది కానీ 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇంక లేదు మనకు తక్కువ ప్రైస్లో కావాలా, డీజిల్ బండి కావాలంటే 3 lakhs బడ్జెట్లో ఇది ఒకటి 3 చేంజ్లో 2013 మోడల్, ఫ్యూల్ డీజిల్, 4 lakhs ఉంది సార్. 420 ఉంది. నెగోషియబుల్, 3 చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది డీజిల్ వెహికల్ కాబట్టి. ఇది ఒకటి 2018 మోడల్ i20 స్పోర్ట్స్ మోడల్, 43,000 కిలోమీటర్స్ డ్రివెన్, చాలా బాగుంది బండి. మనకు 43,000 టోటల్ షోరూమ్ ట్రాక్, జెన్యూన్ రీడింగ్, 6 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్ ఇది. ఇంకొకటి ఇది ఒకటి చూసారనుకోండి, ఇది వచ్చేసి 2019 మోడల్, స్పోర్ట్స్ ఆటోమేటిక్ i20 ఎలైట్ i20, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,35,000 ఉంది. మీకు 6.5 6 lakhs 620 అట్లా. కస్టమర్తో చెప్పాను కదా సార్, నన్ను వచ్చి కలిస్తే మీకు తప్పకుండా మంచి తక్కువ ప్రైస్లో అనేది నేను ప్రిఫరబుల్ చేసి మీకు ఆ బండి అయితే తక్కువ ప్రైస్లో ఇప్పిస్తాను, ఇబ్బంది లేదు. ఇంక ఇది ఒకటి ఉంది 2018 మోడల్, యాస్టా టాప్ ఎండ్, ఆటోమేటిక్ వెహికల్. ఇది కానీ 79,000 తిరిగింది, 750 ఉంది. నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి డీజిల్ వెహికల్ కావాలా, 17 మోడల్ కావాలన్నా కానీ ఇది ఒకటి 2017 మోడల్, 680 ఉంది. నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 15 మోడల్, యాస్టా పెట్రోల్ టాప్ ఎండ్, 87,000 తిరిగింది, 575 కోటెడ్ ప్రైస్ ఉంది. నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి చాలామంది ఏమంటే ఎర్టిగాలు కానీ లేకపోతే ఈ షిఫ్ట్ డిజైర్, ఎర్టిగాలకు డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్స్. ఎర్టిగాలు అయితే మన దగ్గర 1, 2, 3 వెహికల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవైలబుల్ ఉంది. ఎర్టిగా ఇది కానీ మనకు నిన్ననే వెహికల్ రావడం జరిగింది, 2016 మోడల్ అనుకుంటా సార్. ఇది నిన్నే వచ్చింది, ఇంకా ఇది మనకైతే వెహికల్ చెక్ అవ్వలేదు. ఇది ఒకటి ఉంది, అరౌండ్గా 6 lakhs చేంజ్ ఏమో ఉంటుంది. నెగోషియబుల్. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి సార్. ఇది కానీ 2013 మోడల్, ఎర్టిగా డీజిల్, VDI, 1,35,000 టోటల్ షోరూమ్ ట్రాక్. చూసారా, ఇప్పుడు కొంతమంది ఏమంటే ఎక్కువ తిప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తిరిగే వాళ్ళు ఉంటారు. 1,35,000 టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది వెహికల్, 620 ఉంది సార్. నెగోషియబుల్, అరౌండ్గా 550. ఏమంటే వెహికల్ ఇప్పుడు చాలామంది ఏమంటే ఎర్టిగా, సపోజ్ స్విఫ్ట్ డిజైర్ కోసము మన దగ్గర చాలామంది వస్తారు. అదే 5 lakhsలో వస్తే అదే 5 lakhsలో ఎర్టిగా తీసేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది 8 seater వెహికల్, మార్కెట్లో హెవీ డిమాండ్ ఉండే వెహికల్, రీసేల్ ఉండే వెహికల్, మెయింటెనెన్స్ తక్కువ ఉండే వెహికల్, మైలేజ్ ఎక్కువ వచ్చే వెహికల్. ఎర్టిగా బాగుంది బండి, చూడండి. ఇంకా ఇది కానీ ఒకటి వచ్చింది సార్, ఇవాళే వచ్చింది వెహికల్, ఇంకా చెక్ చేయలేదు బండి. ఇది కానీ 2020 మోడల్ అనుకుంటాను, పెట్రోల్ వెహికల్. ఇది 9 lakhs చేంజ్ ఏమో సార్. నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవాలా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి 2 MG హెక్టార్స్. చెప్పాను కదా మీకు ఏమంటే చాలా వెహికల్స్ మన దగ్గర రావడం జరిగింది. MG హెక్టార్స్ కానీ లేకపోతే బొలెరో నియో కానీ లేకపోతే XU500, చాలా థార్లు కానీ ఇలా చాలా వెహికల్స్ మన దగ్గర రావడం జరిగింది. 2 MG హెక్టార్స్ ఉన్నాయి సార్. ఇదైతే నాకు ఒకసారి కాంటాక్ట్ చేస్తే నేను దీని రేట్స్ అనేది చెప్తాను. ఇది కానీ మన దగ్గర ఇవాళ ఫ్రెష్ స్టాక్ అనేది రావడం జరిగింది సార్. ఇది ఒకటి ఉంది సార్. ఇది మరాజో సార్. ఇది అరౌండ్గా ఇప్పుడు చాలా వరకు ఇనోవా తీసుకోవడానికి వస్తారు. ఇనోవాది సేమ్ సార్. ఇది మహీంద్రాది మరాజో. ఇది 2018 మోడల్, డీజిల్ వెహికల్, 60,000 తిరిగింది. ఇది కోడింగ్ ప్రైస్ వచ్చేసి 8 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ జీప్ కంపస్ ఉంది సార్. ఇది జీప్ కంపస్ 2020 మోడల్ వెహికల్, చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్, లిమిటెడ్ ప్లస్. ఇది 2020 డీజిల్, 64,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 64,000 డ్రివెన్, 16,80,000 ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవాలా. ఇంక ఇక్కడ చూసారనుకోండి థార్, చాలా వరకు అయితే థార్ అడుగుతూ ఉంటారు మన దగ్గర. థార్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు థార్. అయితే ఇది మోడల్ ప్రైస్ అయితే ఇది కానీ చెప్పాను కదా, వచ్చింది ఇవ్వాలే, ఫ్రెష్ స్టాక్ ఇది. ఇంకా దీని డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి TUV 300 మన దగ్గర 3 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. TUV 300 ఇది వచ్చేసి 2019 మోడల్, TUV 300 డీజిల్, 79,000 తిరిగింది. ఇది 7,80,000 కస్టమర్ చెప్తున్నాడు, బార్గెన్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒకటి ఉంది TUV 300 2018 మోడల్, 84,000 కిలోమీటర్స్ డ్రివెన్, 8 lakhs చేంజ్ సార్. నెగోషియబుల్.
ఇక్కడ ఒకటి ఉంది సార్ TU 300SM 2017 మోడల్ ఫ్యూల్ డీజిల్ 65,000 తిరిగింది. 7,90,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి న్యూ మనకు జీప్ కంపాస్ గాని ఉంది. ఇక్కడ జీప్ కంపాస్ మన దగ్గర ఇదొకటి అదొకటి 2 వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జీప్ కంపాస్. ఇంకా మీరు చూసారనుకోండి అక్కడ పెద్ద వెహికల్స్ ఉంటాయి సార్. అక్కడ ఇన్నోవా క్రిస్టాల్ కానీ, ఇప్పుడు చూడండి సఫారీ, చాలా వరకు ఏమంటే న్యూ సఫారీ అడుగుతుంటారు. మన దగ్గర న్యూ సఫారీ కానీ ఇప్పుడు అవైలబుల్ అయితే మన యువర్ కార్డ్స్లో అవైలబుల్ ఉంది. చెప్పాం కదా, స్టాక్ అనేది మన దగ్గర వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి వెహికల్స్. ఫ్రెష్ స్టాక్ అనేది సఫారీ ఉంది. దాని తర్వాత ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకుంటే ఇన్నోవా క్రిస్టా ఉంది సార్. ఇది 2017 మోడల్ బండి అయితే చాలా బాగుంది. 1,65,000 టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వెహికల్ అయితే చాలా బాగుంది. జెడ్ వర్షన్ టాప్ ఎండ్, టోటల్ టాప్ ఎండ్. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి MG గ్లాస్టర్ గాని ఉంది సార్ మన దగ్గర. MG గ్లాస్టర్ ఉంది. ఇన్నోవా క్రిస్టాల్ అయితే 2 వెహికల్స్ అయితే ఇన్నోవా క్రిస్టాల్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నారనుకోండి XU500 కానీ మన దగ్గర చాలా వరకు ఇప్పుడు రావడం జరిగింది. XU500 ఇది డాక్టర్ వెహికల్, ఇది డాక్టర్ నడిపిన వెహికల్. 2014 మోడల్. ఇది అరౌండ్గా 7 lakhs చేంజ్ అమౌంట్ ఉంది సార్, నెగోషియబుల్. W8 అది డీజిల్ వెహికల్. ఇంకా ఇది నార్మల్ ఇన్నోవా సార్, AP37 ఇది నార్మల్ ఇన్నోవాలు అయితే 1-2 వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను చూడండి, ఇది బొలెరో నియో సార్. ఇది నియో ప్లస్ 2024 మోడల్. 16,000 కిలోమీటర్స్ ఏమో తిరిగింది సార్. ఇది కానీ మనకు అరౌండ్గా 15 lakhs ఆ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారనుకోండి చాలా వరకు మనకు జీప్ కానీ లేకపోతే థార్ కానీ ఇంకా XU500s కానీ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు స్విఫ్ట్ చూసారనుకోండి చాలా వరకు స్విఫ్ట్స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది 2011 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్, అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంటుంది సార్, నెగోషియబుల్. ఇంక ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ స్విఫ్ట్ పెట్రోల్ LXI ఆప్షనల్ 2015 మోడల్, 82,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 82,000 కిలోమీటర్స్ డ్రివెన్, అరౌండ్గా 475 కస్టమర్ చెప్తున్నారు. నెగోషియబుల్ కస్టమర్తో మనం డైరెక్ట్గా చెప్పాను కదా, అందుకే మీరు వచ్చి నన్ను తప్పకుండా కలవండి. యాంథనీ నా పేరు. మీరు వచ్చి వెహికల్ చూసారనుకోండి, మీకు 475 అంటే మీరు మీ ప్రైస్, మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్, నాకు తెలిసిన వరకు 380కి రావచ్చు, 370కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. మీరు అందుకే వచ్చి నన్ను తప్పకుండా కలవండి, మీకు మంచి వెహికల్ అయితే నేను ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా స్విఫ్ట్ చూసారనుకోండి ఇక్కడ కానీ పెట్రోల్ వెహికల్ ఉంది సార్. ఇది 2013 మోడల్ ఫ్యూల్ పెట్రోల్, 4 lakhs ఉంది సార్, నెగోషియబుల్. 3.5, 3.2, 3.3 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. ఇంక ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ సార్ స్విఫ్ట్ పెట్రోల్ ఉంది. 2014 మోడల్ అనుకుంటా. ఇది 14 మోడల్ ఇవాళే వచ్చింది వెహికల్. వెహికల్ అయితే కానీ చాలా బాగుంది, కండిషన్ అయితే మన నడిపి చూశాను నేను. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది న్యూ షేప్ షిఫ్ట్ సార్. ఇది 2018 మోడల్ 18 మోడల్ VXI పెట్రోల్, 37,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్. 6,25,000 కస్టమర్ చెప్తున్నారు సార్, నెగోషియబుల్. అరౌండ్గా 6,550, 580 ఆ బడ్జెట్లో మనం ట్రై చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్, 71,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్. 5,85,000 కస్టమర్ చెప్తున్నారు, నెగోషియబుల్. మీకు అరౌండ్గా 5 lakhs ఆ బడ్జెట్లో మనకు కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది గ్రాండ్ అయితే నియోస్ గాని వచ్చింది సార్. ఇది నియోస్ 2021 సార్. ఇది స్పోర్ట్స్ ఆటోమేటిక్ వెహికల్, 49,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 6 lakhs చేంజ్ కస్టమర్ మనకు చెప్తున్నాడు, మన కస్టమర్తో నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ పోలోస్ అడిగారంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ 1, 2, 3, 4, 5, 6, 10, 11 వెహికల్స్ అయితే హోక్స్ వ్యాగన్ పోలోలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది హోక్స్ వ్యాగన్ పోలో GT సార్. ఇది GT ఏమంటే ఆటోమేటిక్ వెహికల్, 2013 మోడల్ ఆటోమేటిక్, 495 ఉంది, నెగోషియబుల్. 4 lakhsకి రావచ్చు, 380కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 2016 మోడల్ పోలో హైలాండ్ టాప్ ఎండ్ 2016 మోడల్ హైలాండ్ పెట్రోల్, 68,000 తిరిగింది. 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ ఒకటి ఉంది సార్ పోలో, ఇది కానీ 2017 అనుకుంటాను, 27,000 కిలోమీటర్స్ డ్రివెన్ అంతే. టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది కానీ మనకు 6 lakhs చేంజ్ ఉంది ఏమో సార్, 5 lakhs చేంజ్, 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇది పోలో హైలాండ్ టాప్ ఎండ్, మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్. దీంట్లో ఏమంటే 3 వేరియంట్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ ట్రెండ్ లైన్ వస్తుంది, దాని తర్వాత కంఫర్ట్ లైన్ వస్తుంది, దాని తర్వాత హై లైన్. ఇది టోటల్ హై లైన్. దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, సెంట్రల్ లాకింగ్, ఇన్బిల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డీఫాగర్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 2016 మోడల్ ఫ్యూల్ పెట్రోల్, 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 640 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి 2017 మోడల్ GT ఆటోమేటిక్. ఇది కానీ ఆటోమేటిక్ వెహికల్స్ చెప్పాను కదా ఇంతకుముందే నేను. ఆటోమేటిక్ వెహికల్స్ ఏమంటే కొంచెం రేట్స్ అనేది అటు ఇటు ఉండొచ్చు అండి. ఇది వచ్చేసి 2017 మోడల్
75,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది. ఇది వచ్చేసి మనకు 7,40,000 కస్టమర్ చెప్తున్నాడు. అది 6కి రావచ్చు, 620కి రావచ్చు, 580కి డిపెండ్స్ కస్టమర్. చెప్పాను కదా, నన్ను వచ్చి తప్పకుండా కలిస్తే మీకు మంచి ప్రైస్ 100% నేను గ్యారెంటీ ఇప్పిస్తాను. ఇది కానీ 2013 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, వోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ 2013 మోడల్. 13 మోడల్ 65,000 కిలోమీటర్స్ ఏమో డ్రివెన్ మనకు. ఇది కానీ అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి 15 మోడల్ ఉంది సార్, పోలో కంఫర్ట్ లైన్, మీకు 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ ఇవాళే వచ్చింది సార్ ఇది. ఇంకొకటి ఇక్కడ i10 i20 ఉంది. ఇక్కడ చూసారనుకోండి సెడాన్ వెహికల్స్ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. సెడాన్ వెహికల్స్లో చూసారనుకోండి ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. 2018 మోడల్ హోండా అమేజ్ 79,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ 79,000, డీజిల్ వెహికల్, డీజిల్లో ఆటోమేటిక్. చాలా వరకు ఏమంటే డీజిల్ ఆటోమేటిక్స్ ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు. ఈ డీజిల్ ఆటోమేటిక్స్ ఏమంటే మన డీజిల్లో ఆటోమేటిక్స్ రావడం స్కోడాల్లో కానీ వోక్స్‌వ్యాగన్లో కానీ దీంట్లోనే చాలా వరకు వస్తాయి. అయితే ఇది హోండా అమేజ్లో డీజిల్ ఆటోమేటిక్ ఉంది వెహికల్. చాలా అంటే చాలా బాగుంది బండి. 2018 మోడల్, 79,000 డ్రివెన్ అంతే. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్, 7 lakhs చేంజ్ ఉంది సార్, మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోండా సిటీ ఆటోమేటిక్ వెహికల్ 2020 మోడల్. ఇది హోండా సిటీ ZX CVT విత్ సన్ రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 lakh చేంజ్ తిరిగింది సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 10.5 చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి వర్నా ఫ్లూడిక్ ఉంది సార్. ఇది 2011 మోడల్. ఇది 11 మోడల్, అరౌండ్గా మనకు 380 ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి వోక్స్‌వ్యాగన్ వెంటో ట్రెండ్ లైన్ 2012 మోడల్, డీజిల్ వెహికల్, 68,000 తిరిగింది. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి ఇంకోటి వర్నా ఫ్లూడిక్ ఉంది, 2015 మోడల్, డీజిల్ వెహికల్, 63,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 6 lakhs ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఇక్కడ చూసారనుకోండి సియాజ్ ఆల్ఫా 2021 మోడల్, 50,000 తిరిగింది, పెట్రోల్ వెహికల్, 10 lakhs చేంజ్ ఉంది సార్. అయితే మీకు అది నాకు తెలిసిన వరకు 10.5, 9.5, 9 lakhs అది డిపెండ్. చెప్పాను కదా, వెహికల్ వచ్చి చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, నచ్చితే డైరెక్ట్గా మాట్లాడిస్తా కస్టమర్తో. మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్, మీరు ఇంత ఉంది అంత ఉంది అని రేట్ కాదు సార్, మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఎంత ఉంది, మీరు ఇంత ఉంది అంత ఉంది చెప్తారు నార్మల్గా. నేను దాన్ని అయితే తప్పనను నేను. అయితే వెహికల్ కానీ అలాగే ఉంటుంది సార్. వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది, వెహికల్ ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ మీరు సపోజ్ మీరు డాక్టర్ దగ్గరికి పోతేనే మనకు లోపల ఏమేమి ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇది కానీ అంతే సార్, సేమ్. వెహికల్ డిపెండ్స్ ఆన్ కండిషన్, డిపెండ్స్. ఇప్పుడు వెహికల్ ఏమంటే మన దగ్గర 3 మెకానిక్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, ఇంజన్ కానీ, బ్యాక్ పంపింగ్ ఉందా, బ్యాక్ కంప్రెసర్ ఉందా, అవైతే బయట ఎవరు చెప్పరు, బయట ఎవరు చెక్ కానీ చేయరు సార్. బయట ఊరికి ఏమంటే వెహికల్ వాళ్ళకు మీకు తక్కువలో రావాలని అనుకుంటారు, తక్కువలో ఇచ్చేస్తారు. అయితే రేపు రోజు అది 1 month, 2 months, 3 months తర్వాత ఆ ఫాల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ స్కోడాలు ఉన్నాయి సార్ మన దగ్గర. స్కోడా ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. ఇది 2016 డీజిల్ ఆటోమేటిక్, 86,000 తిరిగింది. ఇది వచ్చేసి 7 lakhs ఉంది, నెగోషియబుల్. ఇంకా మన దగ్గర స్కోడాలు కానీ లేకపోతే వర్నా ఫ్లూడికల్ కానీ, ఇప్పుడు వర్నా ఫ్లూడిక్ అది ఉంది, అది కానీ నిన్ననే రావడం జరిగింది. వెహికల్ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ కానీ మనకు సెడాన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. హోండా అమేజ్లు కానీ లేకపోతే ఫోర్డ్లు కానీ, ఫోర్డ్ ఫిగో, ఎస్పైర్లు ఉన్నాయి. హోండా అమేజ్ ఉంది, 16 మోడల్, ఫ్యూల్ డీజిల్ వెహికల్, 60,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ సార్, 590 కోటెడ్ ప్రైస్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకెక్కడ చూసారనుకోండి ఇది ఒకటి ఉంది సార్. ఇది అమేజ్ 2018 మోడల్. ఇది 18 మోడల్, 59,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మనకు అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది. కస్టమర్తో 5.5కి రావచ్చు, 5 lakhsకి రావచ్చు, 5.8, అది డిపెండ్స్ ఆన్ కస్టమర్, చెప్పాను కదా. ఇది కానీ ఒకటి వచ్చింది సార్, ఫ్యూల్ డీజిల్, 2015 మోడల్, హోండా సిటీ డీజిల్. బండి అయితే చాలా బాగుంది. ఇది కానీ అరౌండ్గా మనకు 6 lakhs ఏమో ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది 2015 మోడల్ డాక్టర్ వెహికల్. ఇది VX ఆటోమేటిక్, 68,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 650 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇది ఒకటి ఉంది సార్, 2019 మోడల్ అమేజ్ ఆటోమేటిక్ వెహికల్, 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, డిపెండ్స్ కస్టమర్. స్కోడాలో ఇది ఒకటి వచ్చింది సార్. ఇది ఇవాళే వచ్చింది. ఇది స్కోడా స్లావియా అనుకుంటాను. ఇది ఇవాళే వచ్చింది సార్, వెహికల్ చెక్ చేయలేదు ఇంకా. ఇది ఒకటి ఉంది సార్, 2020 మోడల్. ఇది 79,000 డ్రివెన్. ఇది పెట్రోల్, హోండా సిటీ మాన్యువల్, పెట్రోల్, 11.5 ఉంది, నెగోషియబుల్, 10.5 బడ్జెట్లో మనకు రావచ్చు. ఇది ఒకటి ఉంది సార్, 2011 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇది ఒకటి ఉంది సార్. ఇది 16 మోడల్ సియాజ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 6 lakhs చేంజ్ ఉంది, మనకు కస్టమర్తో మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసారనుకోండి మనకు బ్రిజాల్ కానీ క్రెటాల్ కానీ ఇంకా చిన్న చిన్న వెహికల్స్లో ఇక్కడ ఏమంటే చాలా వరకు చిన్న వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ చిన్న వెహికల్స్లో చూసుకున్నారనుకోండి ఇయాన్ ఉంది, నిసాన్ మైక్రా ఉంది, బెలినో ఉంది, రెడ్స్ ఉంది, వ్యాగనార్ ఉంది, ఆల్టో ఉంది, ఆల్టో కేటన్ ఉంది. ఆల్టో కేటన్లో ఆటోమేటిక్స్ ఉన్నాయి, క్విడ్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మనకు అదే క్విడ్లు ఉన్నాయి, ఇంకా సెలేరియోలు ఉన్నాయి, హోక్స్ వ్యాగన్ పోలోలు, హోక్స్ వ్యాగన్ వెంటోలు, దాని తర్వాత క్విడ్లు, ఇంకా చార్లెట్లో బీట్లు, స్పార్క్లు, ఇంకా టాటాలో వచ్చేసి టాటా టియాగోలు ఉన్నాయి మన దగ్గర. టాటా టియాగోలు, టాటా టిగోర్లు, ఇవైతే చాలా వెహికల్స్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన యువర్ కార్ యార్డ్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకా చిన్న వెహికల్స్ చెప్పాను కదా, చిన్న బడ్జెట్లో కావాలా 3 lakhs 2.5 3 lakhs అట్లా వాళ్ళకి కానీ మన దగ్గర అయితే యువర్ కార్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా లేదు పెద్ద వెహికల్స్ కావాలన్నా కానీ బ్రిజాల్ కానీ క్రెటాల్ కానీ మీరు కావాలంటే వచ్చి చూడండి, చూసిన తర్వాత వెహికల్ చూడండి, నచ్చితే రేట్ అయితే డైరెక్ట్ నేను చెప్పాను కదా, మీరు ఇంతకు ముందు కానీ ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినా కానీ ఆ రేట్కి నేను ఇప్పించే రేట్కి మీరు చూడండి, కంపేర్ చేసుకోండి. తప్పకుండా ఏ కస్టమర్కైనా కానీ నేను మంచి ప్రైస్, ఎందుకంటే కస్టమర్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఈరోజు ఒక మంచి బండి కానీ మంచి తక్కువ ప్రైస్లో ఇప్పిస్తే గిన రేపు రోజు ఆటోమేటిక్గా ఏమంటే రెఫరెన్స్ అనేది నాకు ఆల్రెడీ నేను ఎక్కువ వెహికల్ సేల్ చేస్తూ ఉంటాను. అది ఓన్లీ ఏమంటే అది మీ వల్లనే సార్. అది రెఫరెన్స్ ఒక కస్టమర్ కొంటే ఇంకొక కస్టమర్ కర్నూలులో అయితే గిన నా దగ్గర ఒకే కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా కలిపి 10 వెహికల్స్ కొన్నారు సార్. నమ్ముతారు లేదో, వాళ్ళ నంబర్స్ కానీ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. యాంతోనీ ఎలా ఇప్పిస్తాడు, యాంతోనీ ఎలా పర్ఫెక్ట్గా ఉంటేనే బండి ఇప్పిస్తాడు. ఏమంటే ఇంకొకటి సార్, ఏమంటే కస్టమర్స్ ఏమంటే తీసుకొని వెంటనే వెహికల్స్ అనేది రోడ్ పైన తీసుకొని అట్లా కాదు సార్. దానికనేది ఏమంటే తీసుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలి. జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ బండి అయితే డీజిల్ ఫిల్టర్, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలా. చేంజ్ చేసుకొని వీల్ అలైన్మెంట్ చెక్ చేయించుకొని దాని తర్వాత మనం వెహికల్స్ అనేది మెయింటెనెన్స్ టైం టు టైం వెహికల్ అనేది మెయింటెనెన్స్ చేస్తే కినా మీకు మంచి వెహికల్ అయితే కినా మంచి లైఫ్ అనేది వస్తుంది. డిపెండ్స్ మన మెయింటెనెన్స్ కానీ ఉంటుంది. ఏ వస్తువు అయినా కానీ అది ఏదైనా కానీ డిపెండ్స్ మెయింటెనెన్స్ సార్. మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ ఏమంటే వెహికల్ అనేది ఎవ్రీ 5,000-10,000 కిలోమీటర్స్కు మీరు ఒకసారి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోండి. ఇంజన్ ఆయిల్ కానీ కూలెంట్ కానీ ఈ ఎండలో కానీ చాలామంది ఏమంటే మెయిన్ థింగ్ ఏమంటే కూలెంట్ పైప్స్ ఇదవ్వడం కట్ అవ్వడం కానీ లేకపోతే ఆ హీట్కి ఇదవ్వడం కానీ మెయిన్. ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే ఇంటి దగ్గర పార్క్ చేసి ఎలకలు కొరికేసి ఉంటాయి. అలాంటి వెహికల్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ మీరు బయట తీసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది, కూలెంట్ ఎలా ఉంది, కూలెంట్ ఏదైనా పైప్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇది మొత్తం మీరు ఫస్ట్ ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు వెహికల్ అనేది తీయండి సార్. తప్పకుండా మీకు ఇదైతే కన్నా కంపల్సరీ ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇది అనేది ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి మనకు బ్రిజాల్ అవైలబుల్ ఉన్నాయి. బ్రిజాలు, క్రెటాలు, దాని తర్వాత నిసాన్ మ్యాగ్నెట్ ఉంది. ఇంకా దాని తర్వాత మనకు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఉన్నాయి. ఇంకా చూడండి బ్రిజా చూడండి, ఇది చాలా బాగుంది బండి. 2020 మోడల్, 30,000 తిరిగింది. ఓన్లీ 30,000 టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది మీకు అరౌండ్గా 7 lakhs చేంజ్కి మనకు కస్టమర్తో బార్గెన్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2017 మోడల్ ఫ్యూల్ డీజిల్ సార్. ఇది 80,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 8,30,000 ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం టాప్ ఎండ్ ఫ్యూల్ పెట్రోల్, 83,000 తిరిగింది. బండి చాలా గట్టిగా ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. వెహికల్ తక్కువ ప్రైస్లో కావాలంటే అరౌండ్గా 4 చేంజ్లో మనకు కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి క్రెటా ఉంది సార్. క్రెటా పెట్రోల్, ఇది 15 మోడల్, ఓన్లీ 34,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది అరౌండ్గా 8 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 845 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ 2015 మోడల్ క్రెటా పెట్రోల్ SX ప్లస్. ఇది వచ్చేసి మీకు 850 ఉంది సార్, నెగోషియబుల్. 67,000 తిరిగింది. ఇంకా అర్బన్ క్రూజర్ ఉంది సార్. ఇది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మీకు అర్బన్ క్రూజర్ ఇప్పిస్తాను. 2021 మోడల్ సార్, ఆటోమేటిక్ వెహికల్, ఓన్లీ 36,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 11 lakhs చేంజ్ ఉంది. మీరు వస్తే కింద నేను తప్పకుండా మీకు తక్కువ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను. ఇక్కడ చూసారనుకోండి వెన్యూ ఆటోమేటిక్ ఉంది మన దగ్గర. ఇంకోటి ఏమంటే చాలా వరకు S క్రాస్ అడుగుతూ ఉంటారు. మారుతిలో ఇది S క్రాస్ ఉంది సార్, అవైలబుల్ ఉంది. 2019 మోడల్ ఫ్యూల్ డీజిల్, 54,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి మనకు 10 lakhs చేంజ్ ఉంది సార్. 10 lakhs ఉంది, నెగోషియబుల్. కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా చూసారనుకోండి కియాలు ఉన్నాయి, దాని తర్వాత ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఇంకా ఉన్నాయి. ఇంకా క్రెటాలు చూడండి, అక్కడ క్రెటాలు ఉన్నాయి, ఆడీలు ఉన్నాయి, BMWలు ఉన్నాయి, బెంజ్లు ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర. చిన్న వెహికల్స్ ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, బెంజ్, BMW, ఆడీ, జీప్, థార్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
మీరు మంచి వెహికల్ కావాలనుకుంటే ఉన్న రన్నింగ్ పర్పస్ కానీ బండి గురించి కొంతమందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళు కానీ నన్ను వచ్చి తప్పకుండా కాంటాక్ట్ అయితే మీకు ఆ బండి ఎలా ఉంది, దాని హిస్టరీ ఏమింది, ఎలా బండి అనేది యాక్సిడెంట్ అయిందా, లేకపోతే బండిలో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయా, ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా మీకు క్లియర్గా చెప్తాను. కావాలంటే అది వెహికల్ కానీ తీసుకుని పోయి చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటేనే మనం కస్టమర్తో మనం మాట్లాడుకుంటాం సార్. నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నా పేరు యాంథోనీ అండి. నా నంబర్ వచ్చేసి 6301808573. ఇంకొకటి మీకు 7386992249. ఈ వెహికల్స్ ఈ 2 నంబర్స్ నావే సార్. ఈ నంబర్స్ మీరు కాల్ చేయండి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే 100% మీకు నా పేరు అయితే చెప్పండి, లేకపోతే నాకు కాంటాక్ట్ అయినా అవ్వండి. నా కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా మంచివి. చాలామంది కస్టమర్స్ మొన్నగానే ఒక 2-3 కస్టమర్స్ వచ్చి తీసుకున్నారు, పేరు చెప్పలేదు. ఎందుకంటే పేరు చెప్తే కన్నా మీకు నేను తప్పకుండా మంచి డిస్కౌంట్తో ఇప్పిస్తాను, మంచి వెహికల్ ఇప్పిస్తాను. దాంతోపాటు మీకు వెహికల్ అయితే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేనిటివి, ఎటువంటి ఇబ్బంది లేనిటివి, అది ఏపీ వాళ్ళకి కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళకి కానీ మనకి ఏమంటే వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏపీ వాళ్ళైనా కానీ చాలా వరకు మన దగ్గర వచ్చి వెహికల్ తీసుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా మంచి వెహికల్ ఇప్పిస్తాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ.